నమస్తే జిల్లావాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో సోషల్ మీడియా విభాగంతో ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వైసీపీ విజయం చేకూర్చేందుకు సోషల్ మీడియా అందిస్తున్న సేవలు మరువలేనివని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జోరందుకున్న అభ్యర్థుల నామినేషన్ల పర్వం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి. జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న నివేదిత. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం. పెందుర్తి సుజాత నగర్ విద్యాసంస్థల ఆవరణలో సత్కారాన్ని అందుకున్న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి కూటమి పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొణిదెల పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గొల్లప్రోలు వై జంక్షన్ నుండి భారీ ర్యాలీగా కొణిదెల పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి బయలుదేరారు. దారి పొడవునా ప్రజలు కొణిదెల పవన్ కళ్యాణ్ కు హారతులు పట్టారు. వేలాదిగా జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ గొల్లప్రోలు నేషనల్ హైవే రోడ్డు మీదుగా పిఠాపురం పట్టణం చేరుకుంది. దారి పొడవునా జనసందోహంతో పిఠాపురం పట్టణమంతా మారుమోగిపోయింది. ఎటు చూసినా జై పవన్ కళ్యాణ్ నినాదంతో మారుమోగిపోయింది. ఈ ర్యాలీ అనంతరం పిఠాపురం మండల పరిషత్ కార్యాలయంలో కొణిదెల పవన్ కళ్యాణ్, మాజీ ఎమ్మెల్యే వర్మ, కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజుతో కలిసి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పిఠాపురంలో నామినేషన్ వేయడం జరిగింది. దాదాపు మధ్యలో ఒక 60-70 వేల మంది ప్రజా సమూహంతో దారి పొడవుతా ఆశీర్వచనాలు, ప్రేమాభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి. ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షార్ట్ కట్ తీసుకుని ఇక్కడికి వచ్చాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వారి ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ఉప్పాడు సభలో ప్రసంగించబోతున్నారు. అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి నివేదిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అనకాపల్లి జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో అరుంధతి నగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మలసాల నివేదిత పాల్గొని గడప గడపకు వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందజేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి వివరించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మలసాల భరత్ కుమార్ను, ఎంపీగా బూడి ముత్యాల నాయుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పీలా రాంబాబు, బొడ్డాడ శివ, దాడి నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మలసాల భరత్ను, బూడి ముత్యాల నాయుడును అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో పీలా శ్యామ్, ఎల్లపు చంద్రమోహన్, ఆళ్ల నాగేశ్వరరావు, విల్లూరి ప్రసాద్, కాన్రేగుల రాము, కొణతాల త్రినాథ్, బుద్ధ జగన్, కాన్రేగుల సాంబ మరియు 81వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్. మన 81వ వార్డు పరిధిలో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈరోజు 18వ రోజు. గత 18 రోజులుగా వార్డులో అన్ని ఏరియాలు కూడా కవర్ చేస్తూ ప్రతి డోరు కూడా టచ్ చేస్తూ భరత్ గారికి అవకాశం బట్టి ఆయన, భరత్ గారు వైపు నివేదిత గారు, అలాగే మన కార్పొరేటర్ లక్ష్మీ సౌజన్య గారు, మన టీం మెంబర్స్ అందరూ, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒక మాట మీద కమిట్మెంట్ తోటి వార్డు అంతా కూడా తిరగడం జరిగింది. ఈ వేళతో రమారమి 85 to 90%
వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం అంతా కంప్లీట్ అయింది. మరో 3 రోజులు అయితే మ్యాక్సిమం మన వార్డు అంతా కూడా మొదటి దఫా అంతా కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా కూడా డోర్ టు డోర్ తిరగడం. అయితే వార్డులో తిరుగుతున్నంతసేపు కూడా ప్రజల నుంచి చాలా మనస్ఫూర్తిగా వాళ్ళంతా కూడా ప్రతి గడప నుంచి కూడా మేము వాళ్ళ గడప టచ్ చేద్దామని వెళ్తే వాళ్ళే బయటకు వచ్చి చాలా సాధారణంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు రిప్రజెంటేషన్గా మేము వచ్చామని చెప్పేసి వాళ్ళంతా కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్న విధానం మమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది. అంటే ఇంకా వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కానీ మా పట్ల కానీ వాళ్ళకున్న ప్రేమ అభిమానం చూస్తే ఇంకా మా బుర్ర మీద ఎంత బాధ్యత ఉంది అంటే మనకి ఇంకా మన వార్డు పరంగా కోడూరులో కానీ మామిడిపల్లిలో కానీ జరుగుతున్నటువంటి హౌసింగ్ ఇవన్నీ కూడా 70 to 75% హౌసింగ్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం. మనం ఒక 30 పైసలు వాటా వరకు అక్కడ బ్యాలెన్స్ ఉంది. అట్లాగే వార్డులో ఉన్నటువంటి స్కూల్స్ నాడు నేడులో కానీ స్మార్ట్ స్కూల్స్లో కానీ ఇవన్నింటిలో కూడా రమారమి మన వార్డులో 5.5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. అవి కూడా 80-85% వరకు కంప్లీట్ అయ్యాయి. అవి కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఇవన్నీ కూడా మనం వార్డులో వివరించడం, అట్లాగే సంక్షేమ రథసారథి అన్నందుకల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమం కూడా పేద ప్రజలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆయన మాకు చేశారు. మేము కృతజ్ఞతగా మేము ఆయన ఓటేసే కదా మేము ఆయన కృతజ్ఞత తెలపగలం అని వాళ్ళందరూ చెప్తున్న విధానం చూస్తుంటే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ 3 రోజుల్లోని ఈ మొత్తం మా వార్డు పర్యటన అంతా కూడా మా టీం మెంబర్స్ అందరం కూడా మేము కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత మళ్ళీ మేము 2వ ట్రిప్ వార్డు అంతా కూడా ఎలా కవర్ చేసుకోవాలని మేము అందరూ కూడా టీం మెంబర్స్ అందరూ కూడా మేము ప్లాన్ చేసుకొని మన 81వ వార్డు అంటే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అంటే ఒక టీం మెంబర్స్ అని ఒక సమైక్య టీం కింద ఎలాగైతే ఉందో ఆ కమిట్మెంట్ తోటి మేము రాబోయే రోజుల్లో కూడా మేము గట్టిగా మేము పనిచేసి జగనన్నకి కానుకగా అనకాపల్లి మొత్తం మీద 81వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలన్నటువంటి ఒక పడిదలతో మేము అందరం కూడా తిరుగుతున్నాం. భర్త గారి భార్య కూడా చాలా ఓపికగా అందరికీ కూడా ఎప్పటికప్పుడు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్న విధానం ఇవన్నీ కూడా మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా భర్త గారి సహాయ సహకారాలతో గూడు ముత్యాలనాయుడు గారి సహాయ సహకారాలతో మేము మా వార్డుని అన్ని రకాలుగా మేము అభివృద్ధి చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా మరింత చేరువుగా వెళ్ళి ఎవరికి అవసరం ఉన్నా సరే ఇప్పుడు ఎలాగైతే మేము పలుకుతున్నామో మరింత బలంగా అందరికీ కూడా పిలిచిన పలికిలా మేము అందరం కూడా ముందుకెళ్తాం తెలియజేసుకుంటూ జై జగన్. మన భరత్ కుమార్ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంచుమించుగా జాన్యువరిలో అనౌన్స్ చేయడం జరిగింది. వచ్చింది 4 నెలల పరిచయం అయినా కూడా భరత్ గారు గతంలో ఈ రాజకీయ నాయకుడు కూడా కార్యకర్తలతో మమేకవేయాలంత గొప్పగా ఈయన అందరివాడు అనిపించుకుంటూ అందరికీ అంటే నేనున్నానని చాలా ధైర్యం చెప్తూ అంటే ఎవరైనా అతనికి చెప్పి అంటే ఎవరైనా ప్రెజరు అతని మీద ఉంటుంది. ఎంత ప్రెజర్ ఉన్నా కూడా సహనంగా ఓపికగా కార్యకర్తలందరూ కూడా ధైర్యాన్ని కల్పిస్తూ ఎంత మనకి అన్ని రకాలుగా చేస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో 81వ వార్డు నుంచి కార్పొరేటర్ లక్ష్మీ సౌజన్య రాంబాబు మేమందరం కూడా అత్యధిక మెజార్టీ ఇస్తామని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కార్పొరేటర్ ఎన్నికల్లో అనకాపల్లి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గారి మరియు ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు గారి విజయానికి మేము సహకరిస్తూ స్థానిక 81వ వార్డులో మేము గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నాము. దీంట్లో 85% వరకు కూడా పూర్తయింది. మిగిలిన రిమైనింగ్ 15% కూడా 2 or 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. అయితే ఈ ప్రచారంలో ప్రతి ఇంటికి మేము వెళ్ళినప్పుడు అక్కడ రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళే ప్రతి గడప కూడా మాకంటే ముందే ఈ జగనన్న పథకాలు మాకు అందుతున్నాయి. ఎలాగనుకుంటే డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఇవాళ అందుతున్నాయని మీకు సంతోషంగా ఉంది. మధ్యవర్తిత్వం లేదు, ప్లస్ ట్రాన్స్పరెన్సీగా ప్రతి పథకం కూడా అందుతుంది. కాబట్టి మేము మా రుణం తీర్చుకునే విధంగా ఓటు వేసి ఆయనకి మేము మా ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమని రవీంద్ర భారతి పాఠశాల సీజీఎం జిఆర్ వసంత అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాతనగర్ రవీంద్ర భారతి పాఠశాల ప్రాంగణంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు నేపథ్యంలో ప్రత్యేక సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ను కట్ చేసి పాఠశాల సిబ్బంది అందరికీ అందించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం జరిగిన సభా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల శ్రమ ఈ ఫలితాల సాధనకు సులభతరం చేశాయన్నారు. ఈ సందర్భంగా మీడియాతో విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో వారికున్న అనుభవాలను వివరించారు. కార్యక్రమంలో రవీంద్ర భారతి పాఠశాల కోఆర్డినేటర్ కె రమ్య, సుధాలత, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Schedules, they have woke up early and made us woke up early and they have planned to
make us study through these micro schedules, and I've always prepared and followed their path, and I'm very happy that I crossed 590 to get 593 marks. I'm very grateful to them. I want to become a great IITian. Thank you. వైష్ణవి, నేను ఈరోజు ఇన్ని మార్క్స్ సెక్యూర్ చేసుకున్నానంటే అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్, ఒక ప్రణాళికతో మా టీచర్స్ అందరూ నన్ను ఎక్కడ తప్పు చేసినా అక్కడ వచ్చి నేను ఏ మిస్టేక్ చేశానో తెలియజేయడం వల్ల నేను ఆ మిస్టేక్స్ కొంతవరకు రికవర్ చేసుకున్నాను. మా పేరెంట్స్ ప్రోత్సాహం ఇంకా నా కృషి వల్ల నేను 581 సెక్యూర్ చేసుకున్నాను. అనకాపల్లి బైపాస్ రోడ్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ మాట్లాడుతూ బుధవారం ఉదయం నామినేషన్ వేస్తున్నానని, అదేవిధంగా బుధవారం సాయంత్రం అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్లో జరిగే భారీ బహిరంగ సభకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు. రేపు సాయంత్రం సుంకరమెట్ట జంక్షన్ నుంచి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్కు భారీ ర్యాలీతో నెహ్రూ చౌక్ జంక్షన్కు చేరుకుంటారని, ఈ ర్యాలీని బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. అనకాపల్లిలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి, అనకాపల్లి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడుకు మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి ఇవ్వలేదు అని, బీసీ వర్గానికి చెందిన ముత్యాల నాయుడుకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బీసీ సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి అవమానించారని అన్నారు. అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని మార్చే ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేస్తున్నట్టుందని, అందుకే డిప్యూటీ సీఎం అయిన బూడి ముత్యాల నాయుడుకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ద్వారపూడి పరమేశ్వరరావు, పరుచూరి భాస్కర్రావు, కోటిని బాలాజీ, బొత్తుల తాతారావు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం రేపు నామినేషను, అలాగే సాయంత్రం 4 గంటలకు భారీ ర్యాలీ అండ్ బహిరంగ సభ. దానికి రక్షణ శాఖ మంత్రులు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు, పార్టీ సీనియర్ నాయకులు, మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కూడా. అందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది మీడియా ద్వారా. మీరు కూడా తప్పకుండా మీడియా మిత్రులందరూ కూడా రేపు ఈ ర్యాలీలో పాల్గొనాలి. అలాగే నిన్న ముత్యాల నాయుడు నామినేషన్ వేస్తూ ప్రెస్లో మాట్లాడాడు. నేను ఎప్పుడు కూడా ముత్యాల నాయుడు ఢిల్లీలో వీధులు తెలుసా నీకు అనేవి నేను ఏ మీడియాలో కానీ ఎక్కడ కూడా అడగల. ఢిల్లీ గురించి, ఢిల్లీ రాజకీయాల గురించి తెలియదని చెప్పాను కానీ వీధులతో చెప్పలేదు. అందులో వీధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ గురించి, ఢిల్లీలో రాజకీయాల గురించి, ఢిల్లీలో పరిచయాల గురించి, ఢిల్లీలో పలుకుబడి గురించి మాట్లాడడం కానీ నేను ఒకటి అడుగుతున్నాను. ముత్యాల నాయుడు చెప్పాడు నాకు ఏ ఊరు ఎక్కడుందో తెలియదు, ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదని. నేను మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నా ముత్యాల నాయుడిని, వారి తరఫున పోటీ చేసే శాసనసభ్యులు 7 మందిని, మీరు 7 మంది ముత్యాల నాయుడు ఒక ప్రెస్ క్లబ్లో అనకాపల్లిలో కానీ ఎక్కడైనా కానీ డిబేట్ పెట్టుకుందాం, ఓపెన్ డిబేట్. నేను ఒక్కడనే వస్తాను. వారు 7 మంది శాసనసభ్యులు వారి పార్టీ నుంచి పోటీ చేసింది ఈ పార్లమెంట్లో. ముత్యాల నాయుడు అనకాపల్లి పార్లమెంట్ గురించి ఎంతమంది విలేకరులైనా కానీ, ఏ డేటా కావాలన్నా కానీ, ఈ పార్లమెంట్లో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, కులాల వారీగా, మతాల వారీగా, ఏ క్వశ్చన్స్ కూడా ఇక్కడ స్కీమ్స్, బెనిఫిషియర్స్ అన్నీ కూడా మాట్లాడుకుందాం. దానికి సిద్ధమా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీరు సిద్ధమైతే నేనైతే సిద్ధం. మీడియా సమక్షంలోనే మనం ఎందుకు డిబేట్ పెట్టుకుంటే పబ్లిక్ కూడా అందరికీ తెలియాలి ఎవరు ఏంటి ఎలా, ఈ కాన్స్టిట్యున్సీకి మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరు అనేది పబ్లిక్ తెలియాలి. ముత్యాల నాయుడు నేను ఒకటే అడుగుతున్నా, అసలు నువ్వు పార్లమెంట్ మెంబర్ కన్నా డిప్యూటీ సీఎం అంటే చాలా ఎక్కువ, అవునా కదా? డిప్యూటీ సీఎం చాలా ఎక్కువ. అటువంటి డిప్యూటీ సీఎం నువ్వు ఈ పార్లమెంటులో కనీసం అనకాపల్లి జిల్లాలో ఒక్క రోజైనా ఒక సమీక్ష చేసి మన జిల్లాలో సమస్యలు ఏంటి, నువ్వు ఉండే ఈ 7 మంది ఎమ్మెల్యేలతో ఎప్పుడన్నా కానీ ఒక సమావేశం పెట్టి మన జిల్లా గురించి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రోడ్ల పరిస్థితి ఏంటి,
ఇక్కడ డ్రింకింగ్ వాటర్ పరిస్థితి ఏంటి, స్కూళ్ళ పరిస్థితి ఏంటి, ఇక్కడ విద్యారంగం ఎట్లుంది, వైద్య రంగం ఎలా ఉంది, లేకుంటే రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క సమావేశంలో నువ్వు మాట్లాడింటే ఎక్కడన్నా ఉంటే ఆ ప్రూఫ్ చూపిస్తే చాలు. ఏ ఎమ్మెల్యేతో కూడా నువ్వు కూర్చొని ఒక ఎమ్మెల్యేతో కనీసం కాన్స్టిట్యున్సీలు తిరిగింది లేదు. నువ్వు మాడుగులనే డెవలప్ చేయాల. నువ్వు మాడుగుల 10 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండి మాడుగుల్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ రోడ్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు పెడితే చోడవరము మాడుగుల పోయే దారిలో ఎన్ని బ్రిడ్జీలు, ఆ బ్రిడ్జీలు తయారైపోతాయి. అది కూడా ముఖ్యమంత్రి దగ్గర అడిగి దాన్ని శాంక్షన్ చేయించుకొని పని చేయలేని మంత్రి నువ్వు పార్లమెంటుకు పోయి పార్లమెంట్లో ఏమి చేస్తున్నావు, సరే నేనేమి చేస్తాను నువ్వేం చేస్తావని మీడియా సమక్షంలోనే ఒక డిబేట్ పెట్టుకుందాం. మీరు 7 మంది, నేను కూటమి తరపున ఒక్కనే ఉంటాను. మరి ఎప్పుడు పెట్టుకుంటారో డేట్ చెప్పండి. బట్ ఈ పార్లమెంట్ ఎలక్షన్ లోపలే జరగాలని చెప్పేసి నా మనవి. ఎందుకంటే దీంట్లో మీడియా వాళ్ళు కూడా నన్ను క్వశ్చన్లు అడగచ్చు, బూడి ముత్యాలను క్వశ్చన్లు అడగచ్చు, వాళ్ళ 7 మందిని అడగచ్చు. బట్ వాళ్ళ 7 మంది ప్లస్ 1 8 మందికి నేను ఒక్కనే సమాధానం చెప్తాను. ఫుల్ డేటా, పాపులేషన్ కార్డ్ నుంచి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని స్కీమ్స్ వస్తున్నాయి, దాంట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఎంత బెనిఫిషియర్స్ ఉన్నారు, కాన్స్టిట్యున్సీ వైజ్ కావాలంటే తీసుకుందాం, మండల వైజ్ కావాలంటే తీసుకుందాం, ఎంటైర్ పార్లమెంట్ కావాలంటే కూడా తీసుకుందాం. దేనికైనా రెడీగా సిద్ధంగా ఉంటాను. అంత ప్రిపేర్ అయ్యి వచ్చిన నన్ను అనకాపల్లికి వచ్చినప్పుడే. కాబట్టి ఆయనకు పార్లమెంటు అంటే ఏంటి, అసలు నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఒక్క చెప్పుకోదగ్గ పని ఈ జిల్లాలో, అనకాపల్లి జిల్లాకు ఈ 7 నియోజకవర్గాల్లో చేసినాను నువ్వు చెప్పు. నేను చెప్తా, నువ్వు రేపు అసలు ఒకటి ముత్యాల నాయుడు చెప్పాల్సిన విషయం, రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసెంబ్లీలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి మెజారిటీ వచ్చినాయి అనుకుందాం, వాళ్ళ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. లేదు కూటమికి వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. ఎంపీల వరకు తీసుకుంటే కూటమి ఎంపీలంతా మేము నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. వీళ్ళ ఎంపీలు ఎవరికి ప్రధానమంత్రిగా క్యాండిడేట్ చెప్పానండి. అసలు ముత్యానాయుడికి తెలుసా మనం ఎక్కడున్నామని, ఏ పార్టీలో చేస్తున్నామని? అందుకని ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమి చెప్తే అది చేసే కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఏమన్నా ఈ ప్రాంతంలో గౌరవం ఉందా? గౌరవం ఉంటే నిన్న ముఖ్యమంత్రి అనకాపల్లిలో సిద్ధం సభ పెడితే కనీసం ఆయన మాట్లాడమని చెప్పాడండి. ఇంతకన్నా అగౌరవమైన పని ఇంకోటి ఉంటుందా? ముఖ్యమంత్రి సిద్ధం సభలో లోకల్ ఎమ్మెల్యేని మాట్లాడించినాడు, క్యాండిడేట్ని, లోకల్ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడించాడు. ఇక్కడ అనకాపల్లి మండలంలో మామిడిపాలెం, బౌలవాడ గ్రామాల్లో జరిగిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ సభ్యులతో జరిగిన సమావేశంలో కూటమి అభ్యర్థి కొనతల రామకృష్ణతో పాటుగా ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తనయుడు రుత్విక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొనతల రామకృష్ణ మాట్లాడుతూ, మీ గ్రామాల్లో ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామని, వెంటనే ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యపానం నిషేధం అని చెప్పి ఓట్లు అడిగిన వైసీపీ ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధం చేయలేదని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు, మైనింగ్ వ్యాపారాలే తప్ప అభివృద్ధి లేదని తెలియజేశారు. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, అలాగే కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఎంపీగా సీఎం రమేష్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో కరణం శ్రీనివాసరావు, చెక్కలన్న, ఆళ్ల శ్రీను, సత్యనారాయణ, సైనిక్, నారిపిని చంద్రశేఖర్, ఇంటి తాతారావు మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమారు 1600 కోట్ల రూపాయలు మీ బ్యాంక్ లో ఉన్న డబ్బుని మళ్లీ తీసుకున్నాడు. అది ఆ స్కీమ్ గా ఆపేస్తే ఆ డబ్బులు ఇచ్చేయాలి వెనక్కి. ఎంతంటే ఎవరెవరి పేరుతో ఎంత ఉందామంటే ఇచ్చేయాలి వెనక్కి వదిలేసారు కదా, ఆ స్కీమ్ ఆపేశాడు, ఆ డబ్బు తీసుకెళ్లిపోయాడు. అంటే ఇక్కడ ఇదే కాదమ్మా, ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టేశారు. ఆఖరికి మనకి పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా మన ఫోటో కాదు, అది ఇతర ఫోటో ఉంది. ఆ సర్వే చేసి రాత్రి మీద కూడా ఆయన ఫోటో పెట్టుకున్నట్ట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆస్తులు ఏ విధంగా అయితే తాకట్లు పెడుతున్నాడో, రేపు పొద్దున్న మన కొంపలు గాని మన భూములు గాని అన్ని కూడా తాకట్టు పెట్టినా ఆశ్చర్యపోతుంది. అటువంటి దోపిడీ జరుగుతుందమ్మా. అందు గురించనే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి ఎట్టి పరిస్థితుల్లో అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు చాలా పట్టుదలగా
మీరు చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి అందరం కలిసే పోటీ చేయాలి. మళ్ళీ వీడి పోటీ చేస్తే మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఉండవు, పరిశ్రమ రాదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవ్వదు, వ్యవసాయాలు లేవు, ఎన్ని రకాలుగా నష్టపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ముఖ్యమంత్రి కావడానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆయన అవకాశం పక్కన పెట్టుకుని ఆయన పదవిని చూసుకోలేదు. ఈ ప్రభుత్వాన్ని దించాలి అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రభుత్వాన్ని దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని ప్రతిజ్ఞ కూడా చేశారు. అంటే అంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అందు గురించి ఆయన అంత త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఎందుకు ఇచ్చారు? ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కూడా ఒప్పించి ఇందులో తీసుకొచ్చి తెలుగుదేశం మోడీ గారు ఇచ్చారు. ఇటువంటి మంచి అవకాశం మళ్ళీ రాదమ్మా, ఈ టైంలోనే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి. అందుకే ఇటువంటి ప్రభుత్వాలకి మనం మద్దతు ఇచ్చి ఎంత గట్టిగా గెలిపించుకోగలిగితే అంతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఏ ఆలోచనతో అయితే పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసి ఇటువంటి కార్యక్రమం చేస్తాం, దాన్ని సఫలీకృతం చేయాలంటే మీరందరూ కూడా సహకరించాలి. మన గురించి ఆయన సినిమాలు వదిలిపెట్టుకొని రాజకీయ జీవితంలో వచ్చారు. 2 సినిమాలకు వెళ్తూ 1000 కోట్లు సంపాదించుకుంటారు. ఈ రోజు ఆ సంపాదన వదులుకొని ఈ రోజు వచ్చి అసలు నేను కూడా రాజకీయాలు వదులుకోవాలని చాలా కాలం దూరంగా ఉన్నాను. కానీ ఈ రోజు నేను కూడా రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన వల్లే నేను వచ్చాను. ఎందుకంటే ఆయన ఒక్క వ్యక్తే ఈ వ్యవస్థ మీద పోరాటం చేస్తున్నాడు, ఈ ముఖ్యమంత్రి మీద పోరాటం చేస్తున్నాడు. అటువంటి వ్యక్తి ఒకే అడిగారు, కలిసి పోరాటం చేద్దాం రండి, మనం మీకెంత అనుభవం ఉంది, మీలాంటి వాళ్ళు ఉండాలి, దూరం ఉండకూడదు అని చెప్పడం వల్ల ఆయన స్వయంగా అడగడం వల్ల నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని మనం నాయకత్వం కాపాడుకోవాలి. గతంలో ఆయన పోటీ చేశారు, 2 సార్లు 2 దిక్కుల ఓడిపోయారు. జనరల్ గా ఓడిపోతే ఏం చేస్తారు ఎవరైనా, ఇంకెందుకు ప్రజలు నమ్ముకుంటే నాకేం కాదని పక్కెళ్ళిపోతారు. ఆయన ఆ రకంగా వెళ్ళిపోలేదు. ఏ పరిస్థితుల వల్ల ఓటమి వచ్చిందని అర్థం చేసుకున్నారు. ఇంకా పట్టుదల పెరిగి ఇంకా అయినా సరే నేను ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఆయన 10 సంవత్సరాల నుంచి ఆశించుకుంటూ చేస్తున్నారు. అందువల్ల అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోవాలి. భావితరాలు ఇటువంటి యువకులందరికీ కూడా మంచి అవకాశం రావాలంటే అటువంటి నాయకత్వం బలపరచాలంటే ఆయన బలపరిచినటువంటి కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కూటమిలో అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు. మనం వేసే ప్రతి ఓటు మన ప్రధానమంత్రి మోడీ గారికి వేస్తున్నట్టు. గతంలో ఇప్పుడు కూడా మన మోడీ గారు 2 సార్లు ప్రధాని అయ్యారు మన ఓటు లేకుండా. కానీ ఈ రోజు మన ఓటుతో కూడా అయ్యారని గర్వం అనుకుంటారు. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి నియోజకవర్గాలు కూడా నాకు ఓటు వేశారు, సీఎం రమేష్ గారిని గెలిపించడం ద్వారా అనే విధంగా సీఎం రమేష్ గారు ఎందుకు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారు ఏరు కోరి వాస్తవానికి ఇక్కడ కూడా మనకి జనసేనకు వచ్చింది పార్లమెంట్ సీట్ కూడా. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారు, నన్ను అందుకే అసెంబ్లీ పెట్టారు. ఆయన పార్లమెంట్ ఉంటారనుకున్నాం. కానీ బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళకి సీట్లు తగ్గాయి కాబట్టి వాళ్ళకి గౌరవమైన స్థానం ఇవ్వాలని అనకాపల్లి స్థానం కూడా వాళ్ళు బీజేపీకి వదిలిపెట్టి సీఎం రమేష్ గారు ఏర్పోర్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఎందుకంటే ఈయన ద్వారా మోడీ గారి ద్వారా మనకి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వచ్చారమ్మా, ఎంతమంది వచ్చారు? పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మంగళవారం తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారి వివి రమణకు అందించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎంఎంఎల్, లిబరేషన్ డెమోక్రసీ మొదలైన పార్టీలు బలపరిచిన ఇండియా వేదికగా రమణను గెలిపించడం ఎంతైనా అవసరమని సిపిఎం పార్టీ సీనియర్ నాయకురాలు, ఉద్యమ నేత ఎస్ పుణ్యవతి అన్నారు. ఎంపీ అభ్యర్థిగా పి అప్పల్ నరసను కూడా గెలిపించాలని ఆమె కోరారు. రావాడ రోడ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు వేలాది మంది ఎర్ర సైన్యంతో ర్యాలీలు నిర్వహించి అనంతరం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఎం సూర్యనారాయణ, తులసిదాస్, ఎం కృష్ణమూర్తి, రెడ్డి వేణు, తిరుపతిరావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆరిక అశోక్, ఎం మన్మథరావు, వి ఇందిరా, సాంబమూర్తి, బివి రమణ, కె సీతారాం, కొల్లి గంగనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ పాలనకు చర్మగీతం పాడాలని, లేకుంటే ఎన్ని ఉద్యమాలు చేసినా గిరిజన బడుగు బలహీన వర్గాలకు తాయిలాలిస్తూ కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని, ఇది దేశ వినాశనానికి నాంది అని, అందుకే అసెంబ్లీకు తనను పార్లమెంటుకు అప్పల నరసను గెలిపించి పంపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నుండి వేలాది మంది సిపిఎం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఈ పార్టీలను ఓడగొట్టాలా. ఇక్కడున్న అనేక పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎంఎంఎల్,
ఇటువంటి అనేక పార్టీలు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా హృదయపూర్వకంగా మన ఉద్యమాలకి, మన పార్టీకి ఇక్కడ మద్దతు ఇస్తున్నారు. మండంగి రమణ రెడీ రమణ దాదాపు నాకు 30 ఏళ్ళుగా తెలుసు. ఇవన్నీ ఛేదించుకొని పోరాటం చేసి కేసులో ఇరుక్కుని చట్టం సాధించుకున్నాం. మన పోరాట ఫలితం అది, మనకెవడో ఇచ్చి పడిపోయింది కాదు. కానీ ఇవాళ ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చింది. ఏం చేస్తున్నాడు? వచ్చి పీసా చట్టాన్ని ఎత్తి పెట్టేస్తున్నాడు. అంటే మన గ్రామంలో భూములు అన్యాక్రాంతం కావడానికి మన నిమిత్తం లేదు, మనం అడగాల్సిన పని లేదు, మనం ఆమోదం పని లేదు. గిరిజనుల హక్కులు అదనంగా ఇవ్వాల్సింది పోయి ఉన్న హక్కులు లాక్కుంటున్నాడు. మనం పోరాటం చేయాలి వద్దా? కింద పోరాటాలు చేస్తున్నాం, దాంతో పాటు అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కూడా మనం పోరాటం చేయాలా వద్దా చెప్పండి. అక్కడ మన నాయకులు ఉంటే కదా పోరాటం చేసేది. నిన్ను నన్ను గేటు దాకా కూడా రానియరు కదా, అవి కాపాడుకోగలిగేది. ఇది మిత్రులను మీరు అర్థం చేసుకోండి, ఇది మీరు అర్థం చేసుకోండి. నాకైతే భయం వేస్తాం. పోటీ చేస్తున్నాం. మనందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడే రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు చెప్పారు. దయచేసి ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఒకటి, మరి సిపిఎం పార్టీ తోటపల్లి పోరాటాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జంజామతి పోరాటాలు కానీ, పొర్లపాడు లాబేస్ పోరాటాలు కానీ, గోడిగడ్డ పోరాటాలు కానీ, అనేక రోడ్లు సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీని మీ గమనంలో పెట్టుకోవాలా. మరి ఈరోజు నన్ను పి అప్పలసాయి గారు పార్లమెంట్ పంపించాలని, అసెంబ్లీకి పంపించాలని, మరి మన పక్షాన ఉండే ఎర్ర జెండాని ఖచ్చితంగా గెలిపించాలని పార్టీ చెప్పినట్టు విషయాలని మీ ఆశీర్వాదం కోసం గెలిపించాలని, సుత్తి కొడవల నక్షత్రాన్ని వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపిస్తారని, మరి పేదలు, దళితులు కానీ, గిరిజనులు కానీ, రైతులు కానీ, పేద వర్గాలు కానీ, మహిళలు కానీ, అనేక వర్గాలు ఈ ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రజల పక్ష పోరాడుతున్నటువంటి ఎర్రజెండని ఖచ్చితంగా మీరు కంకణం కట్టుకోవాలని. పట్టించుకునే నాదుడు లేడు. ఆ రకంగా మీరంతా ఆలోచించి సిపిఎం పార్టీ ఆశీర్వదించాలని. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో భారీ ర్యాలీతో ప్రజలు, అభిమానులు ఆశీస్సులతో మంగళవారం నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్, రిటర్నింగ్ అధికారి హెచ్వి జయరాంకు ఎమ్మెల్యే గణేష్తో పాటు సరే అయితే కళావతికి కూడా నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మిత్రులు హాజరై ఆయనకు ఆశీస్సులు అందించారు. గణేశన్న విజయ ఢంకమూగించాల ఓ గణేశన్న విరుదే మరణన్న జగ 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 జగద్వినాథం బాణహూరిత్తాల గణేశన్న విజయ ఢంకమూగించాల ఓ గణేశన్న ముద్దుపేట శ్రీ పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు నామినేషన్ కార్యక్రమం. ఇది నర్సీపట్నం లేకపోతే వైజాగ్ మహాసౌర్యానికి వచ్చినట్టుంది. కావున ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు, వైసీపీ కార్యకర్తలందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాము.
పాతపట్నం మండలం కేంద్రంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి నామినేషన్తో పాతపట్నం జనసంద్రంగా మారింది. మండుటెండల లెక్క చేయకుండా అశేష జనవాహిని తరలివచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి శాంతి శ్రీ నీలమణి దుర్గా అమ్మవారి పూజలు నిర్వహించారు. అనంతరం గృహం నుండి భారీ ర్యాలీతో పాతపట్నం ప్రధాన రహదారి గుండా ఊరేగింపుగా చేపట్టారు. రెడ్డి శాంతి దారి పొడవున ఇరువైపులా ప్రజలకు నమస్కారం అభివాదం చేశారు. డప్పులు, వాయిద్యాలు, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా కేరింతలు, జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గం పరిధిలోని మొలియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, ఎల్లన్పేట, కొత్తూరు మండలంలోని మైదాన, గిరిజన గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజానీకం నీరాజనాల మధ్య రెడ్డి శాంతి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దేశంలో పేదరిక నిర్మూలనకు పటిష్టమైన కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ తోటి సాధ్యమవుతుందని మాజీ కేంద్ర మంత్రి, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి ఎంఎం పల్లంరాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీతో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని 2 సెట్ల నామినేషన్ పత్రాలను జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ జయనివాస్కు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాను అనేక పర్యాయాలు ఎంపీగా పనిచేసే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. దేశంలో పేదరిక నిర్మూలనకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ మేనిఫెస్టో పంచన్యాయ పథకాలను పొందుపరచడం జరిగిందని, వాటిని పారదర్శకంగా అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పల్లంరాజు వెంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు ప్రకాష్ చౌహాన్ తదితరులు ఉన్నారు. నేను ఇది 7వ సారి గతంలో పోటీ చేసినప్పుడు 3 సార్లు నన్ను కాకినాడ ప్రజలందరూ కూడా ఎన్నిక చేసి ఎంపీగా దీవించారు. కాకినాడ ప్రజలు ఇచ్చిన అవకాశం వల్ల నేను 3 సార్లు మరి పార్లమెంట్కి వెళ్ళడం, కేంద్ర మంత్రివర్గంలో కూడా రక్షణ శాఖ, విద్యాశాఖ కూడా కేంద్రంలో కూడా చేయడం నాకు కాకినాడ ఇచ్చిన ప్రజలు ఇచ్చిన అవకాశం. వారిచ్చిన అవకాశం ద్వారా మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి కూడా చాలా మంచి పనులు చేయగలిగాను. నాకు సంతృప్తిగా కూడా చేయగలిగాను. మరొకసారి అవకాశం ఇచ్చి ఇంకా పనులు చేయడానికి ప్రజలు నన్ను విశ్వసిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఘన విజయానికి తోడ్పడతారని కూడా నేను ఆశిస్తున్నాను. జై హింద్. ఎన్డీఏ లోక్సభ అభ్యర్థిగా కొత్తపల్లి గీత పోటీ చేస్తున్నారు. ఈ రోజు నామినేషన్ కార్యక్రమం జరిగింది. 3 పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య నామినేషన్ కోసం వచ్చిన అశేష జనం మధ్య ర్యాలీ, నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే మా అభ్యర్థిని గెలిపిస్తాయి. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమ, విద్యాభివృద్ధి కోసం
అనేక విద్యాలయాలు స్థాపించాం. గిరిజనుల అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయల స్పెషల్ ప్యాకేజ్ను కేటాయించడం జరిగింది. గరీబ్ కళ్యాణ్ యోజన, ఆయుష్మాన్ భారత్ లాంటి పథకాల ద్వారా పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాం. పీఎం కిసాన్ సమాన్ యోజన లాంటి రైతులు అకౌంట్లలో నిధులు జమ చేయడం జరిగింది. పీఎం ఆవాస్ యోజన పథకం ద్వారా పేదల కోసం గృహాలను నిర్మించాం. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ద్వారా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో రానున్న ప్రభుత్వంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతాం. కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతను గెలిపించాలని ఈ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. మన కేంద్రంలో ఉన్న బీజేపీ అలాగే నరేంద్ర మోదీ గారు ఈ రోజు మన ఇండియాని విశ్వ గురువులా పెట్టాలని చూస్తుంటే మన రాష్ట్రం అయితే అధోగతి పాలైన పరిస్థితి, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. మన మేనిఫెస్టోలు ఈ రోజు సామాన్య ప్రజల మేనిఫెస్టో ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీకాకుళం నియోజకవర్గంలో తన గెలుపును అడ్డుకునేందుకు వైకాపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, వారి మాయలో పడొద్దని ప్రజలకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ పిలుపునిచ్చారు. సామాన్యుడు ఎమ్మెల్యే అయితే ధర్మానికి భయం ఎందుకని ప్రశ్నించారు. నగరంలోని 26వ వార్డులో పిర్యా చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పాత బస్టాండ్ నుంచి సిబి రోడ్ మీదుగా సాగిన ప్రచారంలో ఇంటింటికి షాపులకు వెళ్లి సూపర్ 6 పథకాలను వివరించారు. ఈ సందర్భంగా వైకాపా నేత సిగిరెడ్డి నాగు పార్టీని వీడి శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ వైకాపా పాలనకు కాలం చెల్లిందని అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ధీమాని వ్యక్తం చేశారు. తన గెలుపు ఖాయమని, రోజు రోజుకు నియోజకవర్గంలో పార్టీ బలం పెరుగుతూ వస్తోందని చెప్పారు. రాష్ట్రంలో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు అండగా నిలిస్తే నియోజకవర్గంలో కింజరపు రామ్మోహన్ నాయుడు తాను అండగా ఉంటామని హామీనిచ్చారు. రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఐవి రమణ, ఆడంగి ఉమామహేశ్వరరావు, పూతి ముత్యాలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అనుబంధ విభాగాల నాయకులు, వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ గొండు శంకర్రావు గారి శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం భక్తి యావత్ ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఈ గెలుపుకు సహారతో కష్టపడి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ కీర్తి ఈ శ్రీకాకుళం జిల్లా నుంచి, ఈ భీమేశ్వర ఆలయం నుంచి స్టార్ట్ అవుతుంది అందరికి తెలియపరుస్తూ, అలాగే రామ్మోహన్ నాయుడు గారు కూడా అత్యధిక మీరు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసింది ప్రార్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. బాబు సూపర్ 6 ఇంటింటి ప్రచారంలో భాగంగా 10వ వార్డు అయినటువంటి పన్నా వీధి, అలాగే ఉమ్మా వీధి ఏరియా ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పెట్టారు. ఈరోజు ఏదైతే వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు పోతాయని, దాన్ని తిప్పికొట్టి ప్రజల్లో చైతన్యం చేయడానికి ఇంటింటికి వెళ్తున్నాం. మేము ఈరోజు సూపర్ 6 ద్వారా మహిళా శక్తి మహిళలందరూ కూడా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నాం ప్రతి ఇంటికి. అలాగే ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇస్తున్నాం. పిల్లలు ఎంతమంది చదివితే అంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలకి తల్లికి వందనం పేరుతో 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆసరా కింద ఇస్తున్న 18,000 ప్రతి నెల 15,000 చొప్పున ఇస్తున్నాం. నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలతో రూపకల్పన జరిగింది. ఒకవేళ లేట్ అయితే 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తారు. ఎవరికైనా భూమి ఉన్నట్లయితే రైతు భరోసా కింద 20,000 ఇస్తాం. ఇది కాకుండా పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ 50 సంవత్సరాలకే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వర్గానికి ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 3 డిఎస్ చొప్పున 3,000, జూలైలో 4,000 కలిపి 7,000 ప్రతి ఒక్క పెన్షన్దారుడికి జూలై మొదటి వారంలో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీమా 5 లక్షలు 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే చంద్రన్న పెళ్లికోనికి 50,000 1,00,000 ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తాం. సంక్రాంతి కోనకి ఇస్తాం, రంజాన్ తోఫా ఇస్తాం. అలాగే
క్రిస్మస్ కానుక ఇస్తామని ఇవన్నీ తెలియజెప్పడానికి మేము ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఇంటింటికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలు ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, ఈ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించుదామని ఎదురు చూస్తున్నారు. అలాగే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గానికి గొండి శంకర్ నన్ను, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారికి నిలబెట్టడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రావాలి, అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం రావాలి. అప్పుడే మనందరి బతుకులు, మన భవిష్యత్తు బాగుంటుంది. రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. కనుక మనందరం కూడా అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఎన్డీఏ కూటమి కార్యకర్తలు మరియు నాయకులతో కలిసి భారీ ర్యాలీగా నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ అనంతరం తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ నందిగామలో వైసీపీపై వ్యతిరేకత ఎక్కువైందని, మొండితోక బ్రదర్స్పై వ్యతిరేకతతో టీడీపీలోకి వలసలు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, కేసినేని శివనాథ్, చిన్ని, నెట్టెం రఘురాం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. 10:48 గంటలకి మేము 10 గంటల 45 నిమిషాలకి నామినేషన్ వేయటం జరిగింది. తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనపడిందో నందిగామలో కూడా స్పష్టంగా కనపడుతుంది. ఈ వైసీపీ పరిపాలన మీద, ముఖ్యంగా మొండితోక బ్రదర్స్ మీద గత నెల రోజుల నుంచి చూస్తే వరుసగా ఏ విధంగా వైసీపీ పార్టీని విడిచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఏ విధంగా వస్తున్నాయో, ప్రతి ఊరు, కొన్ని ఊళ్ళు అయితే ఖాళీ అయిపోతున్నాయి. తప్పకుండా మేము మంచి మెజార్టీతో నందిగామలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నాం. గతంలో మేము చేసిన అభివృద్ధి, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, బ్రదర్స్ పట్ల వ్యతిరేకత, అదేవిధంగా మా ఉమ్మడి లక్ష్యం ఏదైతే ఉందో భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం, వైసీపీ పార్టీ అనేది ఉండకుండా చేయటం అనే లక్ష్యంతోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మా అధినేతలకి తోడుగా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు కూడా ఉండటం మా అదృష్టం. తప్పకుండా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి పూర్తిగా కుట్టుపడిపోయి ఎక్కడికక్కడ కక్షపూరిత వాతావరణాన్ని తీసుకొచ్చారు. గతంలో చూడండి రాజకీయ పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, దాడులు, అదేవిధంగా ఈరోజు ఎవరిని వదలుపట్టట్లేదు వాళ్ళు. ప్రతి అభ్యర్థి మీద కూడా కేసులు ఉన్నాయండి. ఈరోజు నామినేషన్ ఫైలప్ చేయాలంటే ఆ కేసులే ఎక్కువ అయిపోతున్నాయి. మరి ఈ విధంగా ప్రతి అభ్యర్థి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి పరిపాలన ఇంతటితో సమాప్తం చేయాలని, భవిష్యత్తులో అభివృద్ధి, సంక్షేమాన్ని ఒక తాటి మీద నడిపే పరిపాలన రావాలని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశంలో, రాష్ట్రంలో, నందిగాంలో ఎన్డీఏ కూటమి జెండా ఎగరవేయబోతున్నామండి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి అయిన సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఆశీర్వదించండి, పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మారుస్తా అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం అనేక దశాబ్దాలుగా వెనుకబడిన ప్రాంతంగా ఉందని, గత పాలకులు పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని, నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తానని అన్నారు. సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి చంటి, బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు తదితరులు పాల్గొన్నారు. తిరగటం మొదలుపెట్టాము. కింద నుంచి కూడా అమ్మవారి ఫుడ్ స్టెప్స్తో మొదలు పెడితే ప్రతి మెట్ల దారి కూడా ఘోరాది ఘోరంగా ఉంది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు సమస్య అంటే ప్రతిదీ సమస్య, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలింగ్ కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరాది ఘోరంగా ఉన్నారు పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని
వాళ్ళెంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని మనవి చేస్తున్నాను. సరే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా విశాఖలో సోషల్ మీడియా విభాగంతో ముఖాముఖిలో పాల్గొన్న ముఖ్యమంత్రి. వైసీపీ విజయం చేకూర్చేందుకు సోషల్ మీడియా అందిస్తున్న సేవలు మరువలేనివని స్పష్టం చేసిన జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జోరందుకున్న అభ్యర్థుల నామినేషన్ల పర్వం. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ సతీమణి. జీవీఎంసీ 81వ వార్డు కార్పొరేటర్ పీలా లక్ష్మీ సౌజన్య రాంబాబు ఆధ్వర్యంలో గడప గడపకు ప్రచారంలో పాల్గొన్న నివేదిత. ప్రణాళికాబద్ధమైన విద్యాభ్యాసం ద్వారా మాత్రమే ఉత్తమ ఫలితాలను ఆశించగలమన్న రవీంద్ర భారతి పాఠశాల యాజమాన్యం. పెందుర్తి సుజాత నగర్ విద్యాసంస్థల ఆవరణలో సత్కారాన్ని అందుకున్న ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.